జమిలీ ఎన్నికల బిల్లుపై దేశమంతా చర్చ జరగాలన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గతంలో 4 సార్లు జమిలీ ఎన్నికలు జరిగాయన్నారు. జమిలీ ఎన్నికలతో అధ్యక్ష తరహా పాలన రాదన్నారు రఘునందన్. జమిలీ బిల్లుకు 31 పార్టీల మద్దతు ఉందన్నారు. ఇంకా 15 పార్టీల మద్దతు ఇవ్వాల్సి ఉందంటున్న ఎంపీ రఘునందన్ రావుతో మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. సో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. సో లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. కాంగ్రెస్ సహా ఇండియా బ్లాక్ దాన్ని వ్యతిరేకిస్తుంది. సో దీన్ని ఎట్లా అధిగమించబోతున్నారు? వన్ నేషన్ వన్ ఎలక్షన్ దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుని పార్లమెంటు ముందుకు తీసుకురాబోతోంది. వచ్చిన తర్వాత ప్రతిపక్షాల స్పందన ఎట్లా ఉంటుంది, వివిధ భాగస్వామ్య పక్షాల నుంచి రియాక్షన్ ఎట్లా వస్తుంది అనేది చూసిన తర్వాత బిల్లు ఎట్లా పాస్ చేయించాలనే దాని గురించి పార్లమెంట్లో చర్చ జరిపి ప్రజాస్వామ్యబద్ధంగానే బిల్లుని పాస్ చేస్తాం. వీఆర్ కాన్ఫిడెంట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కూడా ఈ దేశ ప్రజలకు అవసరం కాబట్టి రకరకాల ప్రాంతీయ పార్టీలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఇప్పటికే సుమారు 30 పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి మద్దతు ఇచ్చినాయి. మిగతా 15 పార్టీల్లో నిన్న చూస్తే ఇండియా కూటమిలో మీరు వచ్చినటువంటి లుక్కలుక్కలు లకలకల్ని చూస్తూ ఉన్నారు. గెలిస్తే ఈవీఎంలు గొప్పయి, ఓడిపోతే ఈవీఎంలు చెడ్డాయి అంటావని చెప్పి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడినారు. నిన్న ఇంకొక అసమ్మతి గలం వినిపించినది తృణమూల్ కాంగ్రెస్ నుంచి అభిషేక్ బెనర్జీ గారు మాట్లాడినారు. అట్లా ఒక మంచి పని చేస్తున్నప్పుడు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల మేలు కోసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకుంటాయని, కలిసి వస్తాయని 2/3 మెజార్టీతోటి జమిలీ ఎన్నికల బిల్లును కూడా భారత పార్లమెంట్ లోపల సాకారం చేస్తామనేటువంటి విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాకు అందరికీ సంపూర్ణంగా. అంటే ప్రధానమైన ప్రశ్న వస్తుంది, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతుంది, ఇది బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్కి వ్యతిరేకంగా ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మనం కోరుకున్నాం, కానీ అధ్యక్ష తరహా ఎన్నికల వైపు బీజేపీ తీసుకెళ్తుంది. ఇది అంతిమంగా నియంతృత్వానికి దారితీసే తరహాలో ఉందని అంటున్నారు. అన్న, దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో 1952, 1957, 1962, 1967 అన్న ఇన్ని టీవీలు లేవు, ఇన్ని పేపర్లు లేవు, ఇన్ని యూట్యూబ్ ఛానల్ లేవు, ఇంత విద్యాధికత కలిగినటువంటి సమాజం ఆ రోజు లేదు. అయినప్పటికీ కూడా కొత్తగా దేశానికి స్వతంత్రం వచ్చింది. ప్రజలు అమాయకులు అనుకుంటున్నటువంటి తరుణంలో కూడా ఈ దేశ ప్రజలు 4 సార్లు జమిలీ ఎన్నికలలో ఓటేసిండ్రు. ఎమ్మెల్యేకి ఎవరికి వేయాలి, ఎంపీకి ఎవరికి వేయాలి, సర్పంచ్కి ఎవరికి వేయాలి అనేటువంటి విజ్ఞత సమాజంలో చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ప్రజల్ని తక్కువ చేసి మన మీద గొప్పలం అని ఎవడన్నా ఆలోచిస్తే అది వాటి మూర్ఖత్వం. జమిలీ ఎన్నికలు అనేవి నరేంద్ర మోడీ గారి కల కాదు, నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నటువంటి అంశం కాదు. ఇది భారత ప్రజల ఆకాంక్ష. భారత ప్రజల ప్రతినిధిగా నరేంద్ర మోడీ గారు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తేందుకు వేస్తున్నటువంటి మరో చారిత్రాత్మకమైనటువంటి అడుగు తప్ప ఇంకొకటి కాదు. కోడిగుడ్డు మీద ఈకలు వికాలనుకునేటువంటి ప్రతిపక్ష నాయకులందరూ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, విచ్ ఈస్ గుడ్ ఫర్ ద పబ్లిక్. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వంగా మేము ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం, ప్రజాస్వామ్య పరిరక్షణకే పనిచేస్తాం తప్ప నియంతృత్వం అనేది మా డిక్షనరీలో లేదు. దీనివల్ల కొత్తగా మీరు సాధించేది ఏమిటి? కాస్త డబ్బును ఏదో ఆదా చేస్తామని చెప్తున్నప్పుడు కొత్తగా సాధించేది ఏం లేదనేటువంటి వాదన కూడా ఉంది. మరి కొత్తగా సాధించేది ఏం లేనప్పుడు సపరేట్గా సంతకాలు పెట్టేసి బిల్లుకు మద్దతు ఇవ్వచ్చు కదన్న. కొత్తగా ఏం సాధిస్తలేం కదా, ఈ దేశానికి ఏం నష్టం జరుగుతలేదు కదా, ప్రజలకైతే ఎంతో కొంత మేలు జరుగుతుంది కదా, ప్రభుత్వానికి డబ్బులు అయితే మిగులుతున్నాయి కదా. కానీ ప్రజలకి ఇన్కన్వీనియన్స్ కలగకుండా ప్రతిసారి ఎన్నికల కోడ్ పేరిట 2 రాష్ట్రాలు, 5 రాష్ట్రాలు, 7 రాష్ట్రాల లోపల అసౌకర్యం కలగకుండా ఉండడానికి మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్. దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి మేధావులకి, విఘ్నులకి, ప్రతిపక్ష పార్టీలకి నా సూటి ప్రశ్న, 52లో జరిపితే తప్పు లేనప్పుడు, 57లో జరిపితే తప్పు లేనప్పుడు, 62లో జరిపితే తప్పు లేనప్పుడు, 67లో జరిపితే తప్పు లేనప్పుడు ఇప్పుడు జరిపితే మీకు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంది? జస్ట్ బికాస్ భారతీయ జనతా పార్టీ బిల్లు ప్రవేశపెడుతుంది, నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుంది అనేటువంటి దుగ్ధ తప్ప మీకున్న బాధ ఏందో చెప్పుండ్రి. కాంగ్రెస్ పార్టీ తోటి నమ్మకం ఉందా? కాంగ్రెస్ పార్టీ కొంత బెట్టు సడలిస్తున్నట్టు కనబడుతుంది అన్న. నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు ప్రజల ఆకాంక్ష అంతా ఒకవైపు ఉంటే పార్టీలు ఇంకో దిక్కు పోతాయి అన్న. ప్రజలు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. కాబట్టి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత జరిగే చర్చలలో మేము దేశ ప్రజలు చర్చించాలనుకుంటున్నాం, ఎవరు ఎటువైపు ఉంటారో చెప్పాలనుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షల వైపు ఉంటారా, ప్రజల ఆకాంక్షలకి గండి కొట్టాలనుకుంటారా అనేది కాంగ్రెస్, ఇతర పార్టీలన్నీ ఆలోచించుకోవాలనేది మేము ప్రజాస్వామ్యబద్ధంగానే వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. వీఆర్ నాట్ బుల్డోజింగ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుందనేటువంటి నమ్మకంతో ఉంది. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి వాటిని ఒప్పించే దిశగా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ఈ బిల్లు వల్ల ప్రజాధనం ఆదా అవుతుంది, అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రధానంగా బీజేపీ అడ్వకేట్ చేస్తుంది. సరే, ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది మనం చూద్దాం. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.